హాయ్ హలో అండి. నేను మీ రమేష్ బాబు, లక్ష్మి టెక్నాలజీస్ నుండి. సామ్సంగ్లో ఒక స్మార్ట్ మానిటర్ ఒకటి మార్కెట్లో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ మానిటర్ వచ్చేసి ఇట్స్ ఎ స్మార్ట్ మానిటర్. మానిటర్ లైక్ టీవీ కూడా వాడుకోవచ్చు, ఒక స్మార్ట్ టీవీ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది అండర్ 15,000 రేంజ్లోనే మీకు ఇది అవైలబుల్ ఉంది. ఇది వైట్ కలర్లో ఉంటుంది మానిటర్. 32 ఇంచెస్ మానిటర్ అండి. ఇది 32 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ మానిటర్ అండి. ఇది ఆన్లైన్లో మీకు 17,500 అరౌండ్ రేంజ్లో ఉంది. కానీ మీకు మన మార్కెట్లో 15,000 16,000 మధ్యలోనే దొరికిపోతుంది. విత్ 3 years ఆఫ్ ఆన్ సైట్ వారంటీ ఉంటుంది. దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంటుంది, దీని ఫీచర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం. సో ఇది మానిటర్ అండి. సో దీన్ని ఇప్పుడు మనం సీల్ తీసి దీంట్లో కంటెంట్ ఏమొచ్చిందో చూద్దాం. సో ఇన్సైడ్ ఓపెన్ చేశారు. సో ఇది మానిటర్ అండి. గ్లాసీ ఫినిషింగ్ లో చాలా బాగుంది మానిటర్. 32 ఇంచెస్ బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ మానిటర్. ఇది బ్లాక్ కలర్ వచ్చింది. సో దీంట్లో ఇంకా మిగతా కంటెంట్ ఏముందో చూద్దాం. సో ఇది మీరు వాల్ మౌంటింగ్ కూడా పెట్టుకోవచ్చు, డైరెక్ట్ వాల్ మౌంట్ చేసుకోవచ్చు. యూఎస్బీ పోర్ట్స్ కూడా ఇక్కడ 2 ఇచ్చారు. సో మీకు ఇక్కడ HDMI 1 HDMI 2 ఉంది, పవర్ స్లాట్ ఉంది. అంతే అండి దీంట్లో ఉన్న కంటెంట్, ఇంకా నుంచి ఏం లేదు. సో ఇది 32 ఇంచెస్ మానిటర్. దీంట్లో మనకి ఒక మానిటర్, ఒక స్క్రీన్ వచ్చిందండి. ఇది గ్లాజీ స్క్రీన్ లాగా ఉంది. అంటే స్క్రీన్ మీద ఒక మిర్రర్ వేసి ఉంది. జనరల్ స్క్రీన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ గా స్క్రీన్ కనబడుతుంది, ఇది అలా లేదు, చాలా బాగుంది. సో వెనకాలది కనెక్టివిటీ అంటే కింద బేస్ కి వచ్చే కనెక్టివిటీ, ఒక బేస్ వచ్చింది, ఒకటి ఇది వచ్చింది, ఒక పవర్ సోర్స్ కేబుల్, 1 HDMI కేబుల్ అండ్ 1 రిమోట్. ఇది దీంట్లో వచ్చిన కంటెంట్. సో ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపెడతాను. సో దీంట్లోనే వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు. సో అది కావాలి పెట్టుకోవాలి. ఒక HDMI కేబుల్, పవర్ సోర్స్ కేబుల్ అండ్ 1 రిమోట్ అండి. విత్ బ్యాటరీస్ కూడా కంపెనీ, సామ్సంగ్ కంపెనీ విత్ బ్యాటరీస్ కూడా ఇచ్చిందండి. రిమోట్ కూడా చాలా బాగుంది, ఒక హై ఎండ్ టీవీకి ఉండేలాగానే ఉంది. ఇట్స్ అన్ IR రిమోట్. ఇక్కడ చూడండి IR ఉంది, ఇది IR రిమోట్. దీంట్లో కూడా స్మార్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి. ఈవెన్ దీంట్లో మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్ స్టార్ ఇచ్చారు, ప్రైమ్ వీడియో ఇచ్చాడు. తర్వాత సామ్సంగ్ టీవీ ప్లస్ అనేది కూడా ఆప్షన్ ఉంది. దీంట్లో సౌండ్ అప్ డౌన్, ఛానల్ అప్ డౌన్, హోమ్ బటన్, ప్లే పాజ్, ఇదంతా కంట్రోల్ సిస్టమ్. ఇది సమ్ ఆప్షన్ ఉంటుంది, ఇది ఆన్ ఆఫ్ బటన్. సో ఇది చాలా బాగా నీట్ గా, హ్యాండీగా, స్లిమ్ గా చాలా బాగుంది. సో తర్వాత వీ నీడ్ టు కనెక్ట్ దిస్ బేస్. ఈ బేస్ ని మనం కనెక్ట్ చేద్దాం. సో దీనికి కావాల్సిన టూల్ ఒక స్క్రూ డ్రైవర్ ఫస్ట్. సో ఇది మెటల్ ఫ్రేమ్ వచ్చిందండి, మెటల్ ఉంది. సో దీన్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇది బ్యాక్ సపోర్ట్ పెట్టడానికి యూజ్ చేసే బేస్ అండి. బేస్ ఉన్న దాని కనెక్టింగ్ రాడ్. సో జస్ట్ కనెక్టింగ్ రాడ్ జస్ట్ కనెక్ట్ చేసేసి మనం ఈ స్క్రూస్ ఎక్కిచ్చేస్తే, 2 స్క్రూస్ ఇచ్చారండి. ఈ 2 స్క్రూస్ ని టైట్ చేసుకుంటే సరిపోయింది. లేదంటే వాల్ మౌంట్ చేసుకునే వాళ్ళు వాల్ మౌంట్ కూడా చేసుకునే ఫెసిలిటీ, 4 వెనకాల 4 స్క్రూస్ పెట్టుకునే ఫెసిలిటీ ఇచ్చారు. వాల్ మౌంట్ ని కూడా మీరు ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, దాని ద్వారా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టేబుల్ మీద కావాలి, సో నేను టేబుల్ మీద కోసం జస్ట్ దీన్ని మాత్రమే అటాచ్ చేస్తున్నాను. సో ఇది ఇలా పెట్టేసి, దీనికి కూడా ఒక పెద్ద స్క్రూ వచ్చింది. సో ఈ పెద్ద స్క్రూని జస్ట్ టైట్ చేసేసి, సో ఇది కూడా పెట్టేశాను. ఇది కూడా పెట్టేస్తే డన్. మానిటర్ ఈజ్ రెడీ. సో ఇది సార్ మానిటర్. సైజ్ మ్యాసివ్ గా ఉంది. వీడియో ఎడిటర్స్ కానివ్వండి, ఫోటో డిజైనర్స్ కానివ్వండి, లేదా ఇంట్లోకైనా టీవీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ఆన్ చేసి డిస్ప్లే క్వాలిటీ అంతా మీకు నేను చెక్ చేసి చూపెడతాను. సో మానిటర్ ఆన్ చేయగానే మనకి ఫస్ట్ మెసేజ్ వచ్చిందండి, హాయ్ అని. సో హాయ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక మనకి 3 సింపుల్ ఆప్షన్స్ అని వచ్చింది. ఒకటి రిమోట్ కంట్రోల్ సెటప్, ఒకటి స్మార్ట్ ఫోన్ కంట్రోల్, ఒకటి మౌస్ అండ్ కీబోర్డ్ ని కూడా మనం దీనికి లింక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా
వెనకాల 2 USB పోర్ట్స్ ఇచ్చారు, దానికి కూడా మౌస్ అండ్ కీబోర్డ్ కూడా మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది అంతా ఏమీ అవసరం లేదు. సో రిమోట్తో సెటప్ చేసుకుంటున్నా. సో ఏదైనా ఎంటర్టైన్మెంట్ డివైస్కి ఏదంటే మన సెటప్ బాక్స్కి ఏదైనా కనెక్టివిటీ చేసినా ఇందులోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో కూడా మీకు వైఫై వచ్చేసి డ్యూయల్ వైఫై టెక్నాలజీ ఇచ్చారండి ఈ మానిటర్లో. సో 5 GB 2.4 GB రెండు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ 5 GB వస్తుంది, 2.4 GB వస్తుంది, రెండు వస్తుంది. చిన్న ఇది కనబడుతుంది అది అంతా క్లియర్గా. ఓకే. సో ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ చేస్తున్నాను. జస్ట్ దాన్ని క్లిక్ చేయగానే నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేస్తే టచ్ కూడా చాలా బాగుంది రిమోట్ది, సెన్సివ్. ఎలా శాంసంగ్ మీకు తెలిసిందే, చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ వస్తుంది. సమ్ మ్యూజిక్ కూడా వస్తుందండి, ఏదో సమ్ స్క్రీన్లో మ్యూజిక్ కూడా వస్తుంది. 2025 దెన్ గో. సో ఇది ఇప్పుడు ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసుకుంటుంది. వైర్లెస్ కనెక్షన్ సక్సెస్ఫుల్లీ, యువర్ మానిటర్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో ఇప్పుడు ఇది వైర్లెస్ గా కనెక్టివిటీ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఏదో పాలసీస్ అగ్రిమెంట్స్ అన్ని వస్తున్నాయండి. సో వీటిని అన్నిటిని అగ్రి అన్నాను. నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. నోటిఫికేషన్స్, నోటీస్. సో ఎంజాయ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్మార్ట్ ఫీచర్స్ అని ఉంటుంది. సో దీంట్లో యూట్యూబ్ ఉంది, తర్వాత సామ్సంగ్ ప్లస్ టీవీ ఉంది, ప్రైమ్ ఉంది, స్మార్ట్ థింక్ ఉంది. సో ఇలా అన్నీ ఉన్నాయి. బిగ్స్బీ ఉంది, స్మార్ట్ హెల్త్ ఉంది, స్మార్ట్ హబ్ ఉంది. సో స్టార్ట్ నొక్కుతున్నాను. ఇది ఫుల్ హెచ్డి మానిటర్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ 2K కాదు, 3K కాదు. మీకు 2K మానిటర్ కావాలన్నా మినిమం 30,000 ఎబో ఉంది. 2K మానిటర్ 32,000 ఉంది. అలాగే ఉంటాయి డిఫరెంట్గా. సో ఆన్ అకౌంట్ ఎనీ డివైస్ జస్ట్ యూ నీడ్ టు సైన్ ఇన్. యాక్చువల్గా మనకి 1 అకౌంట్ ఉంది కదండి, మన సామ్సంగ్ 1 అకౌంట్ కనెక్ట్ చేయాలంటే ఇది మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ లాటర్. సో సెటప్ యువర్ సామ్సంగ్ అకౌంట్ అని అడుగుతుంది. లాటరే చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు నాకు సామ్సంగ్ అకౌంట్ దీనికి లింక్ చేస్తే మళ్ళీ మానిటర్ కస్టమర్కి ఇవ్వాలి నేను. సో తనకి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి, నేను ఇది అప్డేట్ అవుతా అంటుంది. సో ఇది కూడా నేను లాటర్ అంటున్నాను, నాకు టైం ల్యాబ్ సరిపోదు. సో ఇప్పుడు డైరెక్ట్గా డిస్కవర్ ఏ ఫాస్టర్ వే టు లింక్ యువర్ యాప్స్ అని వచ్చింది. సో అండ్ ప్రైమ్ వీడియో అనేది వచ్చింది. సో అది వదిలేస్తున్నాను, అది కూడా స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు మానిటర్ యాక్టివేట్ కావాలి. సో ఒకసారి ఫైండ్ యువర్ సర్వీస్ ప్రొవైడర్ అని వచ్చింది. సో స్కిప్, దీన్ని నేనేం చేయట్లేదు, స్కిప్ అంటున్నాను. మన ఏరియా పిన్ కోడ్ వీళ్ళకి ఇక్కడ పోస్టల్ కోడ్ కొడితే ఇక్కడ లోకల్లో మన సర్వీస్ ఎవరిస్తారు ఏంటనే ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకు వస్తుంది. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ ఆన్ చేస్తుంది. సో ఇది కూడా మా ఇక్కడ ఏదైతే మా పిన్ కోడ్ ఉందో అది కొట్టాను. సో ఇది స్కానింగ్ ఫర్ ద డివైజెస్, నియర్ డివైజెస్. స్మార్ట్ మానిటర్ ఈజ్ నౌ ఐడెంటిఫైయింగ్ ద కనెక్టెడ్ డివైజెస్. సో ఇది యాక్చువల్గా మన ఫోన్ సామ్సంగ్ హయ్యర్ అండ్ మొబైల్ అయితే మనకి డెస్క్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుందండి. ఆ ఆప్షన్ ద్వారా కూడా మనం మన ఫోన్తో లింక్ చేసుకొని మన ఫోన్ని మొత్తం ఇందులో ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, ఫోన్లో ఉండే అప్లికేషన్స్ కానివ్వండి, బ్రౌజర్స్ కానివ్వండి, వీడియో డేటా కానివ్వండి, అలాంటి అన్నింటిని కూడా మనం చేసుకోవడానికి వీలవుతుంది. దాన్ని కూడా కనెక్టివిటీ ఇది చేస్తుంది. పాజిటివ్. సో దీని తర్వాత మనకు ఒక చిన్న యానిమేటెడ్ వీడియో వచ్చిందండి. దాంతోపాటు మనకు ఒక సౌండ్ వస్తుంది, సమ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. 32 inches మంచి వీడియో ఎడిటింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్ స్క్రీన్ ఇలా వచ్చిందండి. దీంట్లో మనం ఏదైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. క్లారిటీ అయితే చాలా బాగుంది. దాంట్లో వచ్చే కంటెంట్ చూస్తున్నా కదా. ఇప్పుడు సామ్సంగ్లో ఫ్రీ మూవీస్ ఫర్ సామ్సంగ్ టీవీ ప్లస్ అని ఉంది కదా. దీంట్లో మనం ఏదైనా మూవీ కావాలన్నా కూడా, అంటే వాళ్ళ సామ్సంగ్లో ఉన్న మూవీస్ ఏదైనా మనం ప్లే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక వీడియో మీకు ప్లే చేసి చూపెడతాను. ఈవెన్ యూట్యూబ్ కూడా మీకు ఒకసారి ప్లే చేసి చూపెడతాను. సో ఇవన్నీ మనకి అప్లికేషన్స్. ఇది స్మార్ట్ మానిటర్, ఇట్స్ నాట్ టీవీ కాదు కానీ మానిటర్, కానీ మనం HDMIతో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి HDMI కనెక్టివిటీ చేయడానికి కూడా ఇక్కడ కనెక్టింగ్ డివైజెస్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనం ఏ డివైజ్ అయితే HDMI 2లో నేను యాపిల్ ల్యాప్టాప్ పెట్టాను. ఇది క్లిక్ చేయగానే మనకి HDMI 2 కనెక్టివిటీ అయింది. ఇది అండి HDMI 2 వచ్చేసింది. వచ్చింది తర్వాత ఈ డివైస్కి సంబంధించి యూ కెన్ సెటప్ ద డివైస్ మాన్యువల్లీ సో దట్ యూ కంట్రోల్ ఇట్ యువర్ స్మార్ట్ రిమోట్ అని అడుగుతుంది. ఇది లాటర్, ఇప్పుడు నాకు అంత టైం లేదు, జస్ట్ నాకు వచ్చే డిస్ప్లే వస్తే చాలు. సో దిస్ ఈజ్ మై డాటర్ అండి. సో ఇది డైరెక్ట్గా యాపిల్ మ్యాక్ది. ఇందులో డైరెక్ట్ నేను లైవ్ పెట్టాను, చూడండి వాడుతున్నాను.
సో నేను కొన్ని మీమ్స్ డౌన్లోడ్ చేశాను, ఒకటి ప్లే చేస్తాను. జనరల్ ప్లే చేస్తాను. చూడండి ఇలా ప్లే అవుతుంది. ఓహో, సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో ఇలా మనం వీడియోని కూడా చూడవచ్చు. ఎడిటర్స్ కి ఎవరైతే ఎడిటింగ్ చేస్తారో చాలా బాగా, సో ఎడిటర్స్ కి మానిటర్ కొని చిన్న చిన్న స్క్రీన్లలో చూస్తే ఇబ్బంది అయితే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా, సో ఆ వీడియోని నేను ఇందులో మంచిగా ఈజీగా చూసుకునేలాగా బాగుంది. ఇప్పుడు నేను ఇప్పుడే ఒక వీడియో తయారు చేస్తున్నా. ఆ వీడియో ఆల్రెడీ చేసి అప్లోడ్ చేశాను. అది కూడా నాకు కంటెంట్ కూడా చాలా పెద్దగా నీట్గా కనబడుతుంది. ఇది ఐపీఎస్ స్క్రీన్ అవ్వడం వల్ల క్వాలిటీ అనేది బాగుంది. సో ఇప్పుడు దీన్ని నేను నా అకౌంట్తో సింక్ చేసుకున్నాను, సామ్సంగ్ అకౌంట్తో సింక్ చేసుకున్నాను. సింక్ చేసుకుంటే నాకు దీంట్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అన్ని ఓపెన్ చేసుకోవడానికి యాక్సెస్ వచ్చింది. ఎగ్జాంపుల్ యూట్యూబ్ అండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. సో దీన్ని కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఉన్న కంటెంట్ని మనం డైరెక్ట్ చూసుకునేలాగా డైరెక్ట్ కంటెంట్ ఓపెన్ చేసి మనం ఏదన్నా ఇప్పుడు ఇది పాట పెడతాం అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళేసి సాంగ్ పెడితే సరిపోయింది. మీకు డైరెక్ట్ ఇంటర్నెట్ ఉండడం వల్ల చాలా బాగా వస్తుంది. సౌండ్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది. డిస్ప్లే కూడా చాలా నీట్ గా వస్తుంది. ఒక టీవీ కంటే పిక్సెల్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల క్లారిటీ ఎక్కువ కనబడుతుంది. నార్మల్ గా మీకు 32 ఇంచెస్ టీవీలో పిక్సెల్ సైజెస్ పెద్దగా ఉండడం వల్ల దూరం కూర్చుంటేనే క్లారిటీ కనబడుతుంది. కానీ ఇది మానిటర్ కాబట్టి మీరు దగ్గర కూర్చున్నా కూడా మీకు చాలా క్లారిటీగా నీట్ కనబడుతుంది. క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇదండి వీడియో చూడండి ఎంత చక్కగా వస్తుందో. సౌండ్ కూడా చాలా బాగుంది, సౌండ్ కూడా క్లారిటీగా ఉంది. ఓకే, సో ఇట్లా మనం కంటెంట్ అన్ని కూడా ఇలా మనం చూసుకోవచ్చు. అయినా మీకు యూట్యూబ్ తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇచ్చారు. సో ఈ మానిటర్ కి మనకి బ్యాక్ సైడ్ 2 USB పోర్ట్స్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఒకటి వైర్లెస్ మౌస్ ఒకటి వైడ్ కీబోర్డ్ కనెక్టివిటీ ఇస్తున్నాను. జనరల్ గా మీకు ఇది ఇవ్వడానికి కనెక్టివిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ లో ఇక్కడ 2 USB పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 USB పోర్ట్స్ కి 2 కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయగానే నాకు ఈ మౌస్ కంట్రోల్ కూడా దీంట్లో వచ్చేసింది, కీబోర్డ్ కంట్రోల్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఏదన్నా స్మార్ట్ మొబైల్ నథింగ్ బట్ ఏదైతే సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ మొబైల్ ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా ఈ మొబైల్ని ఈ స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ మానిటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక నిమిషం మీకు అది చూపెడతాను. స్మార్ట్ మొబైల్ ఇది 21FE అనే మొబైల్. దీంట్లో కొన్ని ఫోన్స్లో అంటే లేటెస్ట్ ఫోన్స్లో మీకు డెస్క్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. డెస్క్ అనే ఆప్షన్, ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ సేమ్ వైఫైలో ఉన్న మానిటర్స్ మీకు ఇక్కడ చూపుతుంది. అంటే స్మార్ట్ టీవీ కానివ్వండి, స్మార్ట్ మానిటర్స్ కానివ్వండి ఇక్కడ చూపెడుతుంది. ఆల్రెడీ చూపెడుతుంది స్టార్ట్ సామ్సంగ్ డెస్కాన్ 32 ఇంచెస్ స్మార్ట్ మానిటర్ M51 ఉంది. స్టార్ట్ అని నొక్కగానే నా ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఈ టీవీకి కనెక్టివిటీ అయ్యి ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి చూడండి. దాన్ని మన మొబైల్ మొత్తం ఇప్పుడు టీవీలోకి వస్తుంది. టీవీలో ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ యూజ్ చేసినట్టుగా మనం అప్లికేషన్స్ కానివ్వండి, ఏదైనా వర్డ్ ఫైల్ కానివ్వండి, ఏదైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పైన మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సో ఇది కనెక్టివిటీ అయిందంటే ఆటోమేటిక్గా మీ టీవీ బికమ్స్ లైక్ యాజ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ లాగా లేదా ఒక కంప్యూటర్ లాగా యాక్ట్ అయింది. దానివల్ల కూడా మీరు మీకు కావాల్సిన వర్క్ని ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కనెక్ట్ అయిపోయింది. సో సామ్సంగ్ డెస్క్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా. సో ఈ సామ్సంగ్ డెస్క్ లో డైరెక్ట్ మనం కీబోర్డ్ ని ఈ మానిటర్ కి కనెక్ట్ చేయడం వల్ల మనం డైరెక్ట్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన అప్లికేషన్ ఓపెన్ చేసుకొని దాంట్లో మనం టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, వీడియోస్ చూడొచ్చు. మన ఏదైతే ఈ ఫోన్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఇందులో టీవీలో వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న వీడియోలు కూడా మనం డైరెక్ట్ గా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఈ సామ్సంగ్ డెస్క్ అనే అప్లికేషన్ ద్వారా ఈజీగా వీలవుద్ది. సో ఇప్పుడు నేను ఇది క్రోమ్ ఓపెన్ చేశాను. దీంట్లో కావాల్సిన వెబ్సైట్, ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశాను. టెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి. సో ఫోన్ అక్కడే ఉంటుంది, టెండర్స్ తెలంగాణ ఎంటర్. సో ఇప్పుడు నాకు ఈ టెండర్స్ తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ టైం వెబ్సైట్ ఓపెన్ చేయాలండి. దీంట్లో
థ్యాంక్స్. సో అప్లికేషన్ క్లిక్ చేస్తే నాకు ఇలా డైరెక్ట్గా ఒక కంప్యూటర్ లేదు, ఏది లేదు, నాకు జస్ట్ ఈ టీవీ స్మార్ట్ మానిటర్ ఉండడం వల్ల, ఫోన్ మనది హై అండ్ ఫోన్ సామ్సంగ్ కనెక్టివిటీ ఉండడం వల్ల, డెస్క్ అనేది ఉండడం వల్ల మనం డైరెక్ట్గా ఇప్పుడు ఆ అప్లికేషన్ని చూడొస్తూ మనం ఏదైనా టెండర్స్ ఉన్న దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం టెండర్స్ పార్టిసిపేట్ కూడా చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ చూడొచ్చు, ఏదంటే అది ఎనీ అప్లికేషన్స్ మీకు ఇందులో ఈజీగా ఓపెన్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఈ టీవీలో వచ్చే ఈ స్పీడ్ అంతా ఫోన్కి డిపెండ్ అయి ఉంటుంది. ఫోన్ మంచి స్పీడ్లో ఉంటే చాలు, మంచి హై అండ్ మొబైల్ అయితే సరిపోయింది. సో యూట్యూబ్, సో దీంట్లో కూడా యూట్యూబ్ని మనం కావాల్సినట్టే యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ సో ఏది కావాలంటే అది డైరెక్ట్గా మనం ఇందులో చూడడానికి వీలైంది. ఎగ్జాంపుల్ ఇలా యూట్యూబ్ ఛానల్, సౌండ్, ఆడియో అన్నీ వస్తాయి. సో ఇలా మనకు కావాల్సిన అప్లికేషన్ని కూడా మనం ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఎగ్జిట్, లాక్ డెస్క్, ఎగ్జిట్ డెస్క్ అని. సో మనకు కావాల్సింది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అప్లికేషన్ మొత్తం మనం చూడడానికి, అప్లికేషన్ చూడడానికి విండోస్ బటన్ లాగా. సో దీంట్లో ఉన్న అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూసుకొని పర్టికులర్ వాట్సాప్ కానివ్వండి, అప్లికేషన్స్ ఓపెన్ చేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ చిన్న చిన్న గేమ్స్ ఉంటే కూడా ఆడొచ్చు, మరి పెద్ద గేమ్ అయితే కుదరదు. చిన్న చిన్న గేమ్స్ అన్ని కూడా మనం దీని ద్వారా ఓపెన్ చేసుకొని చూడడం కానీ దాన్ని ఆడడం కానీ చేసుకోవచ్చు. సో ఇది డెస్క్తో ఉన్న యూజ్. మీకు ఎవరికైనా స్మార్ట్ మొబైల్, మంచి హై ఎండ్ మొబైల్ ఉంది, మీరు ఏదైనా మానిటర్ కొనాలనుకుంటున్నారు, మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ పెట్టుకొని కొద్దిగా హై ఎండ్ మానిటర్ కావాలంటే ఈ మానిటర్ పర్చేజ్ చేయండి. అప్పుడు మీకు ఇది మల్టిపుల్ యాక్సెస్ లాగా కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ కూడా ఉందండి దీంట్లో. మన ఫోన్లో స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ ఉన్నా కూడా మనం ఈ స్క్రీన్ని మిర్రరింగ్ చేసుకొని మన స్క్రీన్లో వచ్చే కంటెంట్ని మనం ఈ టీవీలో చూడడానికి, అంటే ఈ స్మార్ట్ మానిటర్లో చూడడానికి వీలవుద్ది. ఎప్పుడు చూడండి నాకు మానిటర్ అని పోతుంది. ఇట్స్ ఎ స్మార్ట్ మానిటర్, స్మార్ట్ టీవీ కాదు, మానిటర్, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సో ఈ మానిటర్కి బేసిక్ ఫోన్లు 20,000 బిలో కానీ 20,000 ఎబో ఫోన్లు, మోటరోలా ఫోన్ ఇప్పుడు మా షాప్లో ఇంజనీర్ దగ్గర ఉందండి. సో సేమ్ ఆయన ఫోన్ ఒకసారి దీనికి కనెక్టివిటీ చేసి చూపెడతాను, ఒకసారి చూడండి. కొన్ని ఫోన్స్కి ఆల్రెడీ స్క్రీన్ మిర్రరింగ్ ఉందండి. తర్వాత ఈ దీంట్లో ఆప్షన్ కూడా ఉంది, షేర్ డెస్క్టాప్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా కూడా ఈ స్మార్ట్ టీవీ కనెక్ట్ అయిపోతుంది, స్మార్ట్ మానిటర్ కనెక్ట్ అయిపోయి మనకి ఫోన్లో ఉన్న కంటెంట్ దాంట్లో చూసుకోవడం కానీ, దీంట్లో ఉన్న ఫోన్లో ఉన్న డేటాని మనం ఎంటర్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసుకోగలుగుతాం. సో ఇది మోటరోలా వాళ్ళది ఎడ్జ్ ఫోన్ అండి, ఎడ్జ్ 50 Pro. సో దీంట్లో మనము లెఫ్ట్ సైడ్ నుండి కిందికి అన్నప్పుడు ఇక్కడ మనకు ఒక కనెక్టివిటీ సింబల్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్మార్ట్ కనెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనం మొబైల్ డెస్క్టాప్ లాగా కన్వర్ట్ చేయాలన్నా, పీసీని కనెక్టివిటీ చేయాలని చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. హాట్స్పాట్ కానీ, అప్లికేషన్ షేరింగ్ అని, మొబైల్ డెస్క్టాప్ అని చెప్పేసి ఇందులో ఆప్షన్ ఉంది. దీంట్లో ఇప్పుడు మనము మన ఫోన్ని ఈ టీవీకి కనెక్టివిటీ, ఈ మానిటర్కి కనెక్టివిటీ చేయడానికి, సో ఇక్కడ మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ డెస్క్టాప్ అనే ఆప్షన్ వచ్చింది. అది క్లిక్ చేసి వేరే డివైస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మన దగ్గర ఉన్న స్మార్ట్ టీవీస్, కంప్యూటర్స్ అన్ని చూపెడుతుంది. దీంట్లో ఇప్పుడు మనది 32 inches మానిటర్ డిస్ప్లే అని క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చూపెడుతుంది చూడండి 32 inches మానిటర్. ఆల్రెడీ మన ఈ ఎవరైతే ఈ మొబైల్ ఓనర్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎల్జీ టీవీ ఉంది, అది వెబ్ ఓఎస్ తోని రన్ అవుతుంది. దానికి కూడా ఇంతకుముందు కనెక్ట్ చేసుకున్నానంట. ఇప్పుడు ఈ శాంసంగ్ కూడా జస్ట్ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పాపప్ వస్తుంది, సో కనెక్టివిటీ అవుతుందని. సో ఒక్కసారి చూడండి, కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయినట్టుగా ఒక మెసేజ్ వచ్చిందండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న డిస్ప్లే, ఏదైతే దీంట్లో ఉన్న కంటెంట్ అంతా మీకు ఇక్కడ డిస్ప్లేలో కనెక్టివిటీ అవుతుంది. సో ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసేసుకొని, సో ఇక్కడ మనం దీంట్లో ఇది కీబోర్డ్ లాగా, ఇది అంటే టచ్ ప్యాడ్ లాగా పనిచేస్తుంది, మౌస్ ప్యాడ్ లాగా. మనకి ఇప్పుడు మొబైల్ డెస్క్టాప్ కావాలి. సో మొబైల్ డెస్క్టాప్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన టీవీ మొబైల్ డిస్ప్లే లాగా కన్వర్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది ఇప్పుడు మల్టిపుల్ డిస్ప్లే, ఒకటి HDMI 2 నుండి వచ్చి ఆ డిస్ప్లే తీసుకుంటుంది, ప్లస్ మన మొబైల్ది, అంటే పిక్చర్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకుని 2 పిక్చర్స్ ఎట్ ఎ టైం మనకు కనబడేలాగా చేస్తుంది. సో ఇది మనకు వద్దనుకుంటే జస్ట్ బ్యాక్ నొక్కేస్తే ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లోకి మాత్రమే మనల్ని వర్క్ చేయనిస్తుంది.
సో ఇప్పుడు దీనికి నేను ఏం చేశాను అంటే ఈ మొబైల్కి ఒక మౌస్ కనెక్ట్ ఓటీజీ కేబుల్ ద్వారా వైర్లెస్ మౌస్ కనెక్ట్ చేసుకొని ఐ కెన్ యూజ్ లైక్ యాజ్ వైర్లెస్ మౌస్ లాగా కూడా యూజ్ చేసుకునేలాగా, వైర్లెస్లో మనం యూజ్ చేసుకునేలాగా, అంటే ఫోన్ అక్కడ పెట్టేసుకొని మనకు కావాల్సిన కంటెంట్ ఓపెన్ చేసుకొని వీడియో చూడడం కానీ, ఏదైనా ఎడిటింగ్ కానీ, లేదంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి వాడుకోవడం కానీ అన్ని విధాలుగా వాడుకునేలాగా కీబోర్డ్ మౌస్, అంటే కీబోర్డ్కి ఉన్న మౌస్కి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసాను ఒకటే వైర్లెస్ డౌన్తో. ఇలా కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లో కూడా, ఓన్లీ సింగిల్ డిస్ప్లే ఫుల్ స్క్రీన్లో కూడా మనకు కావాల్సిన కంటెంట్ని మనం ఓపెన్ చేసుకొని మనం కంటెంట్ అంతా కూడా ఇలా వాచ్ చేయొచ్చు, వీడియోని ప్లే చేయొచ్చు, అన్ని విధాలుగా వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈజీగా మన మొబైల్స్ ఇప్పుడు వచ్చే స్మార్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీలో షేరింగ్, ఇలా వీడియో డిస్ప్లే షేరింగ్ ఇట్లా అన్నీ కూడా మనకి ఈజీగా అయిపోతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది మానిటర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి ఇది ఏమేమి పెట్టొచ్చు అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఈ వీడియోని మీరు నలుగురికి షేర్ చేయండి. తర్వాత దీనికి సంబంధించిన ప్రైస్ వచ్చేసి అండర్ 15,000 బిలోనే ఈ మానిటర్ మీకు అవైలబుల్ ఉంది. మానిటర్ కమ్ టీవీ కమ్ స్మార్ట్ థింగ్ ఎవ్రీథింగ్, అంటే మన ఇంట్లో ఒక నార్మల్ అన్ని సపోర్ట్ చేసే స్మార్ట్ మానిటర్. సో అన్ని విధాలుగా యూజ్ అవుద్ది, వేస్ట్ అయితే ఏం అవ్వదు. సో ఇది ఈ స్మార్ట్ మానిటర్కి సంబంధించిన రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ షేర్ చేయండి.